కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికిను ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారైనను. ఫిలిప్పు మంచిది. హల్లెలూయా. ఇక్కడ సంఘంలో ఎవరున్నారంటే సంఘంలో బయటికి పోయి పని చేసేటోళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. బయటికి పోయి దేవుడు పని చేసేటోళ్ళు ఉన్నారు. ఏడ సంఘంలో 7 అభిషేకించారు, 7 ప్రార్థన చేశారు. ఆ 7 ఏం పేరు ఉందో చెప్పండి? మంచి పేరు. దేవునికి స్తోత్రం. ఆత్మతో నింపబడిన వారు, అభిషేకంతో నింపబడిన వారు, కృపతో నింపబడిన వారు, దయతో నింపబడిన వారు, వారు ఏం చక్కగా మందిరంలో ఏ పనైనా చేయగలిగిన సామర్థ్యత కలిగిన వారు, వారిని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంచుకొని వారి కొరకు ప్రార్థన చేపిస్తున్నారు. ఇక నుంచి వీళ్ళు కూర్చొని వాక్యం వినేటోళ్ళు కాదు, ఇక నుంచి కూర్చొని ఆరాధన చేసేటోళ్ళు కాదు, ఇక నుంచి మందిరంలో పని చేసేటోళ్ళు కాదు, ఇక నుంచి వీళ్ళు బయటికి వెళ్ళి దేవుడు పని చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు పాలు దాగిన వాళ్ళు కాస్త బలమైన ఆహారం తిని బయటికి వెళ్తున్నారు. సంఘంలో ఏముండాలమ్మా? మరొకటి అమ్మా, దేవుడు పని చేయడానికి నేను రెడీ అనేటువంటి వాళ్ళు కావాలి. మంచి పేరు కలిగిన వారు, ఆత్మతో నింపబడిన వారు, వరాలతో ఫలాలతో నింపబడిన వారు. మనకేమో ఎక్కడ వరాలు ఉన్నా ఎక్కడ ఫలాలు ఉన్నా మనం ఏం చేస్తామంటే అవి అక్కడే గప్పుతాం. ఏం చేస్తామమ్మా? చక్కగా వర్షిప్ చేసేటోళ్ళు ఉన్నారు, ఉపయోగించుకుంటున్నారా? ఏమో దేవుని కృపంటే నేను ఈ సంఘంలో ఏమన్నా ఆరాధన చేయడానికి ఉపయోగపడుతున్నామో అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? చక్కగా పాటలు పాడతారు, చక్కగా వర్షిప్ చేయగలిగే జ్ఞానం ఉంది, బైబిల్ చదివే జ్ఞానం, బైబిల్లో కొన్ని మాటలు వివరించగలిగే జ్ఞానం ఉంది మీలో కొంతమందికి. ఏమో దేవుడి యొక్క మాటలు ఎవరికన్నా నలుగురికి చెప్పడానికి దేవుడు నన్ను మా సంఘం నుంచి ఏమైనా బయటికి పంపిస్తాడేమన్నా ఆలోచన ఉందా? నీ పాత్ర లేదు ఇందుట్లా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి, నీ పాత్ర ఏంటిది సంఘంలో ఇన్ని రోజుల నుంచి? ఏమీ లేదు అనుకుంటే దేవుడు కూడా ఏం లేదు అంటాడు.